దూతలకి ఇచ్చిన ధన్యత ఈరోజు ఆరాధన చేసే వాళ్ళకి ఇస్తున్నారండి. మైక్ ఉంటేనే దేవుణ్ణి ఆరాధించినట్టు కాదండి. ఆ రోజు దేవదూతలకు మైకులు ఉన్నాయా? ఆ శరాబుల దగ్గర మైకులు ఉన్నాయో చెప్పండి. ఆ నోటి మాటల్లోంచి వస్తూ ఉంటే ఆ యొక్క మాటలు ఎలాగో అయిపోతున్నాయో తెలుసా? ధూపం వలె లేస్తున్నాయంటండి. ఆ యొక్క గడపపు కమ్మిలు ఊగిపోతున్నాయంటండి ఆ యొక్క స్తుతి ద్వారా. మనక మైక్ లేకపోతే పాట రాదు, మైక్ లేకపోతే ఆరాధన జరగదు, ఆగిపోవడమే అక్కడితో. కరెంటు పోయిందంటే మన స్వరాలు బయటకు వస్తే ఎవరైనా వినేస్తారేమో నాకు భయం. మన స్వరాలు దేవుడికి చూపించాలి తప్ప మనుషులకు కాదు. ప్రియ దేవుని సంగతి, దేవుడు అందుగురించే చెప్తుంది ఏంటంటే ఆరాధన చేసే వాళ్ళకి దూతలకున్న ధన్యత ఆరాధన చేసే వాళ్ళకి ఇచ్చాడండి. అందుగురించి మనం ఎవరు చూడాలి అంటే దేవుని చూడాలి. అయ్యో నా ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా, అయ్యో నా ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడా, అయ్యో ఇదిగో దూతలకున్న ధన్యత అక్కడ కనిపిస్తున్నట్టు ఆ దూతలకున్న ధన్యత నిన్ను స్తుతించే భాగ్యం ప్రభా నాకు ఇచ్చాడని మనం ఆయనను స్తుతించాలి తప్ప మనము ఎక్కడ కూడా హెచ్చించుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదండి. ఎంత మాత్రము కూడా మనం యోగ్యులము కాదు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన చేసిన త్యాగము ద్వారా మాత్రమే ఈరోజు మనం అందరం కూడా అట్టి ధన్యతలోకి వచ్చాము.